హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఎందుకంటే నేను ఇవాళ మన మునుగుబులు చేయబోతున్నాను. అందరికీ మునుగుబులు ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను బియ్యాన్ని అయితే ఇదిగో వీడియోలో చూపించుకుంటున్నా. ఏం పెట్టుకుంటున్నాను, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో వీడియోలో చూసుకుంటాను. చూసుకురా అట్లాగే వేపేసుకోండి, తొందరగా వేపేసుకోండి. తర్వాత వచ్చేసేసి పక్కన తీసి పెట్టేసుకొని వీటిని చల్లార్చుకోవాలన్నమాట. వీటిలో కొంచెం బామ్ వేసుకొని మనకు కావాల్సిన మినపప్పు అయితే ఎంత క్వాంటిటీ అయితే అందులో హాఫ్ వేసుకున్నారంటే మంచి టేస్ట్ వస్తుంది. లేదనుకోండి సగం వేసుకున్నా పర్వాలేదు అనమాట. అంటే హాఫ్లో హాఫ్ వేసుకున్నా పర్వాలేదు. ఏదైనా వీడియోలో చూపించిన విధంగా టక్క చేసేసుకోవాలి. అలాగే నేను వాటిని వెయిట్ చేసాం కదా, అంతటిని నీట్గా ఇప్పుడు ఆరబెట్టేస్తున్నాను. నా కోసం మా మహేష్ హెల్ప్ చేస్తాను. చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. తర్వాత వీటి అంతటినీ పిండి పట్టించుకున్నామంటే టక్కగా తెచ్చేసుకోవచ్చు. ఇదిగోండి పిండి పట్టించుకొని వచ్చేసామన్నమాట. టక్క చేసేసుకున్నామని దీంట్లో కొంచెం వాము, కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కాస్త నూనె వేడి చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇదండి ఆ వేడి నూనె ఎత్తుకొచ్చి దీంట్లో పోసారు అంటే టేస్ట్ అమోఘానికే అమోఘము. ఇదండి వీడియోలో చూపించిన విధంగా ఎవరైతే నేర్చుకుంటారో చేసుకుంటారో వాళ్ళకి క్రిస్పీ అంటే క్రిస్పీ. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన పాలు కలుపుకుంటున్నాను. పాలు ఇందాకైతే పసుపు కాస్త అలాగే నూనె వేడి చేసిన నూనె కలిపి పక్కన పెట్టేస్తున్నాను అంట. ఇప్పుడు కావాల్సింది మనకి ఇదిగో రెండు కడాయి కింద పెట్టాను అనమాట. ఎందుకంటే తొందరగా అయిపోద్దని 2 కడాయి కింద పెట్టేసి ఇంకా మనకి మనం డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. అలాగే ఏంటంటారు చిల్లులు గంట మీద అయినా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇదిగో వీడియోలో చూపించిన విధంగా చిల్లులు గంట మీద పెట్టుకొని నేను వేస్తూ ఉంటాను. అలాగే ఇదిగో చిల్లు టేస్టీ అదే చూడండి, టేస్టీ ఎంతో రుచికరమైన మినపప్పు మనుగులు రెడీ. టేస్టీ ఎంత టేస్టీ. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. సూపర్ ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.